ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఒక అపవాది ఉంటాడు మనలోని. ఆ యొక్క అపవాది ఏం చేస్తాడంటే మన జీవితంలో, మన ఆలోచనలో నీవు ఇది చేయలేవు, నీ వలన ఇది కాదు, నీకు ఇది అసాధ్యము అని చెప్తా ఉంటాడు. ఆ యొక్క ఆలోచనల్ని మన ఉపవాస ప్రార్థన ద్వారా జయించగలము. హల్లెలూయా. పాస్టర్ గారు, నాకు ప్రమోషన్ రావాల్సింది, అది రాలేదు. ఐఎమ్ టెలింగ్ యూ, ఉపవాసము ప్రార్థన ఇచ్చుట ఆ యొక్క ప్రమోషన్ ఈ సంవత్సరం తేబోతుంది. పాస్టర్ గారు, నాకు విసుగు వచ్చిందండి, నేను ఇంకా తట్టుకోలేను, నా వల్ల కాదు అనేటువంటి వారికి నేను చెప్పేది ఏంటంటే, నీవు టైర్డ్ ఎందుకు అవుతున్నావు అంటే బికాజ్ యు ఆర్ హోల్డింగ్ ఆన్ టు యూ. నీవు నమ్మటం ప్రారంభించావు. అపవాది ఏదైతే నీ బుర్రలోకి ఎక్కించాడో దానిని నమ్మటం ప్రారంభించావు. అపవాది ఏదైతే నీ ఆలోచనలో పెట్టాడో ఇది అసాధ్యమని దానిని నమ్మటం ప్రారంభించావు. కానీ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. 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 ప్రకృతిని చెప్పండి, 3 పేటలు అని చెప్పండి. 3 పేటలు. హల్లెలూయా. 3 కార్డ్స్. ఈరోజు ఈ 3 పేటల గురించి మనము మాట్లాడుకోబోతున్నాము. మొట్టమొదటిది ఉపవాసము, రెండవది ప్రార్థన, మూడవది ఇచ్చుట. అందరూ చెప్పండి, ఇచ్చుట. మొదటిది ఏంటి? ఉపవాసము, ప్రార్థన, ఇచ్చుట. ఈ 3 పేటలు కలిపితే అక్కడ ఒక శక్తి రాబోతుంది. అక్కడ ఒక శక్తి ప్రొడ్యూస్ చేయబోతున్నాము. అక్కడ ఎన్నడూ జరగనటువంటిది, ఎన్నడూ చూడనటువంటిది, ఎన్నడూ జరగలేనటువంటి కార్యాలు మన జీవితంలో జరగాలంటే అక్కడ దేవుని యొక్క శక్తిని మనం చూడబోతున్నాం. హల్లెలూయా. 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 సో అసలు ఆ ప్రార్థన చేయడానికి ఏంటయ్యా కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మీ టు ఫాస్ట్? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మీ టు ప్రే? అసలు ప్రార్థన అవసరమా అంటే మీరే చెప్తారు అవసరమో లేదో. మొట్టమొదటి కారణం ఏంటంటే ఉపవాసము నీ శరీరాన్ని నీ స్వాధీనంలోనికి తెస్తుంది. ఉపవాసము నీ శరీరాన్ని, పాస్టర్ గారు నేను భోజన ప్రియుడినండి అంటే నీ శరీరము నీ స్వాధీనంలో లేదు. పాస్టర్ గారు నాకు స్వీట్స్ అంటే టెంప్టేషన్ అండి, నీ శరీరము నీ స్వాధీనంలో లేదు. పాస్టర్ గారు నాకు ఇంకొంచెం సేపు పడుకోవాలనిపిస్తుందండి, నీ శరీరము నీ స్వాధీనంలో లేదు. పాస్టర్ గారు నేను బూతులు మాట్లాడకుండా ఉండలేకపోతున్నానండి, నీ శరీరము నీ స్వాధీనంలో లేదు. మనకి ఒక ఎనిమి ఉన్నాడు. ఆ ఎనిమి ఎలా పనిచేస్తాడంటే నీ యొక్క శరీరం ద్వారా పనిచేస్తాడు. దేహం అని చెప్పట్లేదు, నీ శరీరం అని చెప్తున్నాడు. శరీరము దేహము రెండు కూడా వేరు. శరీరము ఏం చేస్తుంది? శరీరము ఆ యొక్క అపవాదికి లొంగేలాగా ప్రయత్నిస్తూ ఉంటుంది. శరీరం వేరు, దేహం వేరు. దేహము దేవుని ఆలయముగా పనిచేస్తుంది. కానీ శరీరం ఏం చేస్తుందంటే అపవాది క్రియలు నీలో జరిగేలాగా నిన్ను లోపరుస్తూ ఉంటుంది. మనకి ఒక అపవాది ఉన్నాడు, ఆయన మనము సాధారణంగా సాతాన్ అని పిలుస్తాము. ఆ యొక్క అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన 3 చైన్స్ని, 3 బంధకాల్ని వాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ 3 బంధకాలు మనలో ఉన్నాయేమో ఒకసారి మనమే ప్రశ్నించుకుందాం. ఈ 3 బంధకాలు ఎలాగైతే 3 బలమైనటువంటివి అని చెప్పానో, ఇక్కడ అపవాదికి కూడా 3 బలమైనటువంటి క్రియలు, కార్యాలు ఉన్నాయి. ఈ 3 బలమైనటువంటివి ఏంటి అంటే మొదటిది గర్వము. అందరూ చెప్పండి, గర్వము. రెండవది కామము. అందరూ చెప్పండి, కామము. మూడవది దురాశ. మొదటిది గర్వము. అంతా నాకే తెలుసు. ఏమండి, బైబిల్ గ్రంథం చెప్తుంది బిఫోర్ ద ఫాల్ ప్రైడ్ కమ్స్. పతనము ముందు గర్వం వస్తుంది. అంతా నాకే తెలుసు, అంతా నేనే చేస్తా, అంతా 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 అంతా. ఆదాం మీద వాడాడు, వర్కౌట్ అయింది. యేసుక్రీస్తు మీద వాడాడు, వర్కౌట్ అవ్వలేదు. ద పాయింట్ ఈస్, ఈ యొక్క గర్వము చాలా భయంకరమైనటువంటిది. గర్వము ఏం చేస్తుందంటే మనల్ని ఎదగనీయకుండా ఆపివేస్తుంది. గర్వం ఏం చేస్తుందంటే కార్యాలు జరగకుండా ఆపివేస్తుంది. గర్వము ఏం చేస్తుందంటే నిన్ను ఎక్కడైతే నువ్వు మొదలయ్యావో అక్కడే నిన్ను ఉంచివేస్తుంది.
మొదటిది ఏంటండి? దగ్గర చెప్పండి, గర్వము. ఈ యొక్క గర్వము మరి యేసయ్య దీన్ని ఎలా పోరాడాడంటే ఉపవాస ప్రార్థన ద్వారా. యేసయ్య గర్వమును ఎలా జయించాడు? ఉపవాస ప్రార్థన ద్వారా. పాస్టర్ గారు, ఉపవాసం ఉండాలంటే దేవుని దగ్గరైతేనే ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది చూడండి. అది చెత్త ఆలోచన, భయంకరమైన ఆలోచన. అది మంచి ఆలోచన కానే కాదు. ఎందుకంటే చాలామంది ఏమని ఫీల్ అవుతారంటే, నేను దేవునికి దగ్గర అవనవసరం లేదు కాబట్టి నాకు ఉపవాస ప్రార్థన అవసరం లేదు అనుకుంటారు. నో 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 నో, యూ నీడ్ టు ఫాస్ట్ అండ్ ప్రే ఇన్ ఆర్డర్ టు బికమ్ లైక్ జీసస్. ఆమేన్. యేసయ్య వలె అవ్వాలంటే నువ్వు దేవుని దగ్గర కాదు. ఉపవాసము అనేటువంటిది మన నాగరికతలో ఒక భాగం అయిపోవాలి. ఉపవాస ప్రార్థన రెండు మన యొక్క భాగము అవ్వాలి. సో ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా గర్వాన్ని ఓడించగలము. ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఈ యొక్క ఒక అపవాది ఉంటాడు మనలోని. ఆ యొక్క అపవాది ఏం చేస్తాడంటే మన జీవితంలో, మన ఆలోచనలో నీవు ఇది చేయలేవు, నీ వలన ఇది కాదు, నీకు ఇది అసాధ్యము అని చెప్తా ఉంటాడు. ఆ యొక్క ఆలోచనల్ని మన ఉపవాస ప్రార్థన ద్వారా జయించగలము. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా మనము అసాధ్యమైనటువంటి కార్యాలను మనము జయించగలము. ప్రార్థన, ఉపవాసము ఈ రెండాటిని కలిపితే ఏమవుతుందంటే అపవాదిని మనం జయించగలం. ఉదాహరణకి ఎస్తేరు గ్రంథం మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంటుంది: రాజు చేసిన తీర్మానమును, చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున, అంటే చూడండి డేట్తో సహా, నెలతో సహా ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ ఓవర్ హియర్. అంటే ఎంత నిజమది ఒకసారి చూడండి. యూదులను జయింపగలుగుదమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే, ఏ దినమునైతే యూదులను జయిద్దాము, యూదులను అపహరిద్దాము, యూదులను నాశనము చేద్దాము, యూదులను ఇకపై యూదులు భూమి మీద ఉండరు అనుకున్నారో అదే దినమున వారు పగవారు నిశ్చయించుకొని దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే అపవాది నీ పైన వాడదాం అనుకుంటున్నాడో ఈ రాత్రి మనము దానినే అపవాది పైన వాడదాము. హల్లెలూయా. ఏదైతే అపవాది నీ పైన ప్రయత్నిద్దాం అనుకుంటున్నాడో, నిన్ను నాశనం చేద్దాం అనుకుంటున్నాడో, నిన్ను డిప్రెస్ చేద్దాం అనుకుంటున్నాడో, నేనంటున్నాను గో ఇన్ ద రివర్స్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అయితే నీవు బైండ్ చేయాలి, లేదంటే నీవు బైండ్ అయిపోతావు. అయితే నీవు ఆ యొక్క బంధకమును బిగించాలి, లేదంటే నీవు బంధకములోనికి వెళ్ళిపోతావు. ఐ యు అండర్స్టాండింగ్ చర్చ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్వాలేదులే, చూద్దాంలే, తర్వాతలే, ఇప్పుడు కాదులే, రేపు ప్రొద్దుట్లే. నో. టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే రైట్ నౌ. హల్లెలూయా. Right now that is going to happen. అపవాదిని మనము బంధించగలమా? పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? మనము అపవాదిని బంధించగలమా? అది సాధ్యమా? ఎగ్జాక్ట్లీ. అపవాది ఇటువంటి ఆలోచనలే నీలోని పెట్టి నీవు ఆయన్ని ఓడించలేవని చెప్పి నీలో నమ్మకం కుదిరిస్తూ ఉంటాడు. అందుకే నీలోని చెప్తా ఉంటాడు, లోకం ఇంతే, నువ్వు ఏం చేసినా నీకు గుర్తింపు రాదు, లోకం ఇంతే, నువ్వు ఏం చేసినా నీకు ప్రోత్సాహం రాదు, లోకం ఇంతే, నువ్వు ఏం చేసినా నిన్ను అనగదొరుకుతారు అనేటువంటి మాటలు ఎల్లప్పుడూ నీ యొక్క మనసు పైన ఒత్తిడి చేస్తూ ఉంటాయి. కానీ నేను ఈ రాత్రి వచ్చింది ఎందుకంటే నీవు ఆ యొక్క అపవాదిని నీవు బంధించగలవు. హల్లెలూయా. అపవాదిని నీవు బంధించగలవు ఈ రాత్రి వేళ. Tonight you are going to bind Satan in the name of Jesus. Hallelujah. You are going to bind him in the name of Jesus. He no longer has any kind of authority over you. ఆయనకి నీ పైన ఏ అధికారము లేదు. 2025వ సంవత్సరము ఆయన నిన్ను బంధించాడేమో, కానీ 2026వ సంవత్సరము నీవే ఆయన్ని బంధించబోతున్నావు. హల్లెలూయా.
2025వ సంవత్సరంలో ఆయన నీ పైన జయించాడేమో, కానీ 2026వ సంవత్సరమున ఈ 3 పీటలు వాడి, అందరూ చెప్పండి 3 పీటలు, వెరీ ఇంపార్టెంట్. ఈ 3 పీటలు వాడి అపవాదిని మనము జయించగలము. మొదటి పీట ఉపవాసము, రెండవ పీట ప్రార్థన, మూడవ పీట ఇచ్చుట. అందరూ చెప్పండి, మొదటిది ఏంటి? ఉపవాసము, రెండవది ప్రార్థన, మూడవది ఇచ్చుట. ఈ మూడు పీటలు చాలా బలమైనటువంటి పీటలు, ఒక బలమైనటువంటి దుర్గంగా ఉండేటువంటి పీటలు, ఈ యొక్క బలమైనటువంటి ప్రభావముగా నేను మార్చబోయేటువంటి పీటలు ఇవి. ఈ రాత్రి వేళ somebody is going to be bound in this year if you don't bind the devil. నీవు కానీ అపవాదిని బంధించకపోతే నీవు ఈ సంవత్సరం మరలా తిరిగి బంధింపబడతావు. ఎంతమందికి బంధింపబడాలని ఉంది? ఎవ్వరికి ఉండదు. పాస్టర్ గారు, ఐ డోంట్ వాంట్ బి బౌండ్ విత్ డిప్రెషన్. నాకు ఈ యొక్క డిప్రెషన్తో బైండ్ చేయాలని లేదు, బైండ్ అవ్వాలని లేదు. నాకు ఈ యొక్క ల్యాక్ ఆఫ్ రిలేషన్షిప్స్తో బైండ్ అవ్వాలని లేదు. నాకు ఈ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీతో బైండ్ అవ్వాలని లేదు. నన్ను చంపేస్తుంది పాస్టర్ గారు, నేను జీవించలేకపోతున్నాను. ఐ ఎమ్ టెలింగ్ యూ, యూ ఆర్ గోయింగ్ టు బైండ్ దోస్ థాట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నీ యొక్క శరీరము ఈ సంవత్సరము వర్ధిల్లదు యేసు నామములో. ఆమేన్. నీ శరీరం వర్ధిల్లదు, ఎందుకంటే నీవు ఈ యొక్క అపవాదిని ఈ 3 పీటల ద్వారా బంధిస్తావు. ప్రార్థన, ఉపవాసము, ఇచ్చుట. నీవు ఈ రాత్రి వేళ ఏం చేయబోతున్నావు అంటే, అపవాది నీ దగ్గరకు వచ్చేంత వరకు వెయిట్ చేయవు, నువ్వే అపవాది టెరిటరీలోకి వెళ్ళి దాడి చేస్తావు. అర్థం కాలేదు మీకు? You don't wait till he shows up at your doorstep, but you make his door open and you enter just like how Jesus entered. Amen. యేసయ్య ఎలాగైతే ఆ యొక్క కలువరి సిలువ పై నుండి ఆయన అపవాది యొక్క ద్వారాన్ని తెరుచుకొని సాతాను నీ కోసం వచ్చానని చెప్పాడో, అలాగా నువ్వు ఈ రాత్రి నీ యొక్క వైఖరిని మార్చుకునేటువంటి రోజు రాబోతుంది. హల్లెలూయా. నీవు ఎటువంటి బలాన్ని నొందుకోబోతున్నావంటే, అపవాదిని నీ యొక్క శరీరము ద్వారా నీవు అణిచివేయబోతున్నావు. ఆమేన్. అపవాదిని నీ యొక్క మనసు ద్వారా అణిచివేయబోతున్నావు. అపవాదిని నీ యొక్క ఆలోచనల ద్వారా అణిచివేయబోతున్నావు. అందరూ చెప్పండి, ఐ బైండ్ హిమ్ ఇన్ జీసస్ నేమ్. No longer does he have any authority over you. Hallelujah. సందేహాలతో ఆయన నీ దగ్గర రాలేడు. అపవాది ఆలోచనలతో నీ దగ్గరికి రాలేడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం, ఇక్కడ ఒక మాట చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ ఒక మాట కనబడుతుంది మనకి. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలోకి చొచ్చి అతన్ని సామాగ్రి దోచుకోలేడు. అంటే మనము ఒక బలమైనటువంటి వాడి యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మనం బంధింపకుండా ఆ యొక్క సామాగ్రిని మనం దోచుకోలేం. ఈ రాత్రి దేవుడు నీకేమి ఇవ్వబోతున్నాడంటే, అపవాది నీ నుండి ఏదైతే దొంగలించాడో దాని రెట్టింపును దేవుడి రాత్రి నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు బిగ్గరగా ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఆమెన్. సో నువ్వు ఎలా వెళ్ళబోతున్నావు? నీవు ఆ బలమైనటువంటి వాడి వద్దకు వెళ్ళబోతున్నావు, కానీ వెళ్ళి నీవు ఆయనని ముందు నీవు బంధించాలి. ఇంకా చూడండి, అట్లు బంధించిన ఎడల, హియర్ ఇస్ ద కీ, అట్లు బంధించిన ఎడల, అందరూ చెప్పండి, అట్లు బంధించిన ఎడల ఏమవుతుంది? వాని ఇల్లు, టుడే ఐ యామ్ గోయింగ్ టు టేక్ బ్యాక్ వాట్ ఈస్ మైన్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి ఏం చేయబోతున్నాం తెలుసా? అపవాదికి తనది తనకిచ్చేస్తున్నాం. Hallelujah. Give the depression that he gave you. Amen. Give him back the scare that he gave you. Hallelujah. Give him back the lack of confidence that he gave you in Jesus name. ఈ రాత్రి ఆయన నీకు తిరిగిచ్చింది డబుల్ ఇచ్చేయబోతున్నాము. Amen. Hallelujah. 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 పాస్టర్ గారు, మనం బంధించగలమా? ప్రకటన గ్రంథం తీద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం, మొదటి వచనం చూద్దాము, మనకి అర్థమవుతుంది. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళము చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చినట్లు, దిగి వచ్చుట చూచి తిని, అతడు
ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని ఏం చేశాడండి? ఆ ఘట సర్పమును ఏం చేశాడు? అందరూ చెప్పండి. పట్టుకున్నాడు. ఏం చేశాడండి? అపవాదిని పట్టుకోగలమా లేదా? పాస్టర్ గారు మరి దేవదూత కదండి పట్టుకుంది, మనం పట్టుకోగలమా? ఏమండి, పరలోకంలో దూత ఎవరి మాట వింటాడు? దేవుని మాట. మరి నువ్వు ప్రార్థిస్తే ఎవరిని మాట వింటారు? హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యు, యువర్ ప్రేయర్ హ్యాస్ పవర్. ఆమేన్. నీ ప్రార్థనకు జవాబు వచ్చునుగాక. నీ ప్రార్థన పరలోకాన్ని కదిలించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. I'm telling you, this year is going to be a year of focus. We are going to focus on what we can do. So అపవాదిని మనము బంధించగలము. చూడండి, వాడిని బంధించి అగాధములో పడివేసి, వాడిని పట్టుకోవడం మాత్రమే కాదు, వాడిని బంధించి అగాధములో పడివేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వేళ ఎలాగైతే మనము ఆ యొక్క ఆత్మలను, దేవుడు నీకు ఇవ్వనటువంటి ఆత్మలను నీవు బంధించగలవు, దేవునితో సంబంధం లేనటువంటి ఆత్మలను నీవు బంధించగలవు అనేటువంటి సత్యాన్ని ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి? ఆమేన్, హల్లెలూయా. గాడ్ క్యాన్. అందరూ చెప్పండి, గాడ్ క్యాన్. మై గాడ్ విల్. హల్లెలూయా. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చెయ్యగలడు, నా దేవుడు చేస్తాడు. అనేక మంది గత సంవత్సరం పాస్టర్ గారు ఆల్కహాల్ని వదిలేద్దాం అనుకున్నాను కానీ వదలలేకపోయాను. పాస్టర్ గారు డ్రగ్స్ని వదిలేద్దాం అనుకున్నాను కానీ వదలలేకపోయాను. పాస్టర్ గారు పోర్నోగ్రఫీని వదిలేద్దాం అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు. పాస్టర్ గారు నేను వ్యసనాలకు అలవాటు పడిపోయాను, అది నా యొక్క బంధకం అయిపోయింది, దాన్ని విడిచిపెడదాం అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు. ఐ am telling you tonight, you are going to receive your deliverance in Jesus name. That spirit of evil is going to leave your body right now in Jesus name. Hallelujah. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఈ రోజే మాట్లాడుతున్నప్పుడే నీకు నీ యొక్క విడుదల, you are going to be delivered in Jesus name. In Jesus name. యేసు నామములో ఆ యొక్క విడుదల వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, ఉపవాసము, ప్రార్థన, ఇచ్చుట ప్రతి బంధకమును తెంచుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు లాస్ట్ ఇయర్ నాకు ప్రమోషన్ రావాల్సింది. ఐఎమ్ పికింగ్ దిస్ అప్ ఫ్రమ్ దిస్ రూమ్. పాస్టర్ గారు నాకు ప్రమోషన్ రావాల్సింది, అది రాలేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఉపవాసము, ప్రార్థన, ఇచ్చుట ఆ యొక్క ప్రమోషన్ ఈ సంవత్సరం తేబోతుంది. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, గ్రేట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఇయర్ ఫర్ యూ. ఉపవాసము, ప్రార్థన, ఇచ్చుట ద్వారా ఏమవుతుందంటే దేవునికి స్తుతి కలుగుతుంది. ఎవరికండి? దేవునికి స్థుతి కలుగుతుంది. పాస్టర్ గారు నేను బంధింపబడ్డానండి, నేను ఇంక బంధింపబడ్డాను. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ బౌండ్. పాస్టర్ గారు నాకు విసుగొచ్చిందండి, నేను ఇంక తట్టుకోలేను, నా వల్ల కాదు అనేటువంటి వారికి నేను చెప్పేది ఏంటంటే, నీవు టైర్డ్ ఎందుకు అవుతున్నావు అంటే బికాజ్ యు ఆర్ హోల్డింగ్ ఆన్ టు యూ. నీవు నిన్ను పట్టుకున్నావు. ఎలా పట్టుకున్నావు? బికాజ్ యూ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ ఇట్ కెనాట్ హ్యాపెన్. నీవు నమ్మటం ప్రారంభించావు. అపవాది ఏదైతే నీ బుర్రలోకి ఎక్కించాడో దానిని నమ్మటం ప్రారంభించావు. అపవాది ఏదైతే నీ ఆలోచనలో పెట్టాడో ఇది అసాధ్యమని దానిని నమ్మటం ప్రారంభించావు. కానీ రాత్రి నేను చెప్తున్నాను, యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. You are going to receive it in Jesus. ఈ రాత్రి నీవు పొందుకోబోతున్నావు. ఈ రాత్రి నీవు అపవాది నుండి ఎలా పొందుకోబోతున్నావు తెలుసా? విత్ ఇంట్రెస్ట్. ఆమేన్. ఏమండి, మీరు అప్పు ఇచ్చారండి, పాస్టర్ గారు ఆయన వడ్డీ కట్టట్లేదు, అసలు కట్టట్లేదు. కానీ రాత్రి చెప్తున్నాను, ఆయన వడ్డీ అసలు కాదు, వడ్డీ అసలు రెట్టింపు చేసి నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
tonight is the night where you are going to get back what the devil has stolen from you. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తావో అప్పుడు ఇంకొక పేట దానికి యాడ్ చేస్తావో, ఉపవాసముతో పాటు ప్రార్థిస్తావో. పాస్టర్ గారు ఉపవాసం ఉన్నానండి, లాస్ట్ ఇయర్ నేను 7 రోజులు ఉన్నానండి, 8 రోజులు ఉన్నానండి, మరి దానికి ప్రార్థనని యాడ్ చేసావా? నువ్వు ఉపవాసం ఎందుకు ఉన్నావు తెలుసా? బరువు తగ్గుదామని. నువ్వు ఉపవాసం ఎందుకు ఉన్నావు తెలుసా? సన్నంగా అవుదామని. నువ్వు నీ ఆరోగ్యం కోసం ఉపవాసం ఉన్నావు, కానీ నీ యొక్క ఆత్మీయత కోసము ఉపవాసం ఉన్నావా? నీ యొక్క జీవితం కోసం ఉపవాసం ఉన్నావా? నీవు బలపరచబడడం కోసము ఉపవాసం ఉన్నావా? పాస్టర్ గారు ఉపవాసం ఉన్నానండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ క్రికెటర్ అయినా క్రికెట్ ఆడే రోజు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాడా? చేయడండి. ఏ క్రికెటర్ కూడా 26వ తారీఖు నాకు మ్యాచ్ ఉంది కాబట్టి 26వ తారీఖున నేను వెళ్ళి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తానని చెప్పి ఎవరు అనుకోడు. యు కీప్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే. యు కీప్ ప్రాక్టీసింగ్. సో యు ఫాస్ట్ అండ్ ప్రే టిల్ ఇట్ బ్రేక్స్ డౌన్. హల్లెలూయా, హల్లెలూయా. You pray till the big day. ఆ రోజు వచ్చినంత వరకు నువ్వు వచ్చినప్పుడు చూద్దాం. చాలా మంది అదే అంటే దట్స్ ద మిస్టేక్ వి మేక్. ఇప్పుడు బాగానే ఉన్నాం కదండి, వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు బాగానే ఉన్నాం కదండి, నో. యు ప్రాక్టీస్ till the big day. You practice it till the big day. ఈ యొక్క ఉపవాసము పాస్టర్ గారు మీరు ఉపవాసము ఎప్పుడది శ్రమ దినాల్లో పెడతారు కదండి, అప్పుడు ఉందాము. నో. పాస్టర్ గారు పెట్టేది మ్యాచ్. అది ప్రాక్టీస్ ఎవరికి కావాలి? మనం చేయాలి. హల్లెలూయా. పాస్టర్ గారు పెట్టేది మ్యాచ్, బిగ్ మ్యాచ్ అది. ఆమెన్. I don't remember how many days we planned. I think 8 or 10 or 12, 13, 11 days. Yeah, fantastic. So 11 days ఉపవాసం. పాస్టర్ గారు నేను చూస్తానండి, ఉండగలిగితే కాదు, ఉంటాను. ఆమెన్. ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఇప్పుడే స్టార్ట్ చేయాలి, ఇప్పుడే. ఆమెన్. ఎందుకో తెలుసా? 3 పేటలకు నేను సిద్ధమవుతున్నాను. హల్లెలూయా. దేనికి? ఒక్క సిస్టర్ ఎక్సైట్ అయ్యారు. ఒక్క సిస్టర్కి అర్థమైంది ఆ మాట. 3 పేటలకు నేను సిద్ధమవుతున్నాను. ఏంటి ఆ 3 పేటలు? ఉపవాసము, ప్రార్థన, హల్లెలూయా, హల్లెలూయా, ఇచ్చుట. We are also going to get to the second point, but before we go there, అనేక మంది ఈ యొక్క మ్యాచ్లోకి డైరెక్ట్గా ఎంటర్ అవుతూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే మ్యాచ్లోకి డైరెక్ట్గా ఎంటర్ అవుతావు, అపవాదిని నేను జయిస్తానండి, అపవాది పైన నేను దాడి చేస్తానంటే, ప్రాక్టీస్ లేకుండా దాడికి దిగామనుకో, వాడు నీ పైన దాడి చేస్తాడు. అందుకే ప్రాక్టీస్ లేకుండా, అలవాటు లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా నువ్వు దిగుదాం అనుకుంటున్నావు. అందుకే అక్కడ దిగగానే నోట్ నుండి బూతు వస్తుంది. అందుకే అక్కడ దిగగానే నోట్లో నుండి నీకు ఇష్టం లేనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. అందుకే అక్కడికి దిగగానే నువ్వు ఓర్పుతో ఉందాం అనుకుంటున్నావు, కానీ ఆ యొక్క ఓర్పును కోల్పోతున్నావు. I'm telling you, practice. అందరూ చెప్పండి, బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ప్రాక్టీస్. సో నువ్వు ఏం చేసుకోవాలంటే, యూ నీడ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద స్పిరిచువల్ జిమ్. నీవు ఆ యొక్క స్పిరిచువల్ జిమ్లో పెట్టుకోవాలి. నీవు ఆ యొక్క స్పిరిచువల్ జిమ్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? అపవాది ఇలా చేస్తే నేనేం చేయాలి? చేయడు, కానీ అలా చేస్తే ఏం చేయాలి? You practice, you pray over it. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేంతో ఫీడ్ చేస్తున్నావు? నీ యొక్క జిమ్లో ఏముంది? ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? ఇఫ్ యూర్ ట్రైనింగ్ ఫర్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, నువ్వు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నీ యొక్క అవుట్పుట్ అవుతుంది. ఇఫ్ యూ ట్రైన్ యువర్ సెల్ఫ్ విత్ కాన్ఫిడెన్స్, దేవుడు నా యొక్క విశ్వాసము, దేవుడు నా యొక్క కాన్ఫిడెన్స్ అని ఎప్పుడైతే నీవు విశ్వసించి నమ్ముతావో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క విశ్వాసము నీ ద్వారా బయలుపరచబడుతుంది. హల్లెలూయా.
దావీదు అకస్మాత్తుగా గొలియాతు ముందు షో అప్ అవ్వలేదు. దావీదు అనుకోకుండా గొలియాతు ముందు ప్రత్యక్షం అవ్వలేదు. దావీదు గొలియాతు ముందు ప్రత్యక్షం అవ్వక మునుపే ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎవరితో ప్రాక్టీస్ చేస్తున్నాడో తెలుసా? సింహంతో ప్రాక్టీస్ చేశాడు, ఎలుగుబండితో ప్రాక్టీస్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్. మనకు తెలుసు, కానీ ప్రాక్టీస్ చేయాలి. ప్రక్కవారు తిరిగి చెప్పండి, ప్రాక్టీస్ ప్రేయర్ అని చెప్పండి. ఇంకొకరు తిరిగి వైపు తిరిగి చెప్పండి, ప్రాక్టీస్ ఫాస్టింగ్ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ షుడ్ యూ ప్రాక్టీస్? ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. రెండవది ఏం చేస్తుంది? ఉపవాసం ఏం చేస్తుందంటే అది నీ ఆత్మను బలపరుస్తుంది. నీ ఆత్మను బలపరుస్తుంది. ఇట్ బిల్డ్స్ యువర్ స్పిరిట్. నీ ఆత్మను, దేవుని ఆత్మను కాదు, నీ ఆత్మను. అంటే నిన్ను బలపరుస్తుంది, నిన్ను బలపరుస్తుంది. నీ యొక్క ఆత్మ కానీ ఒకవేళ విరిగిపోయింది అనుకుందాం. ఈ మాట ఎక్కడ చూస్తామంటే మనము ప్రోవర్బ్స్, సామెతల గ్రంథంలో చూస్తూ ఉంటాం. 17వ అధ్యాయం 22వ వచనము, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను. పాస్టర్ గారు, నా ఎముకలన్నీ ఎండిపోయాయండి, ఏం చేసినా ఉత్సాహం రావట్లా. ఎందుకంటే నీ మనస్సు, అందరూ చెప్పండి, నా మనస్సు దేవునికి అప్పగిస్తున్నాను. దేవుడు ఏం చేస్తాడో తెలుసు, దాన్ని కడతాడు. హల్లెలూయా. ఈ ఆదివారం చెప్పేటువంటి ప్రసంగము కీప్ ఇట్ ఇన్ మైండ్. ఈ ఆదివారానికి, ఈ ప్రసంగానికి, ఈ ఆదివార ప్రసంగానికి చాలా సంబంధం ఉంది. దేర్ ఇస్ అ డైరెక్ట్ లింక్. And this Sunday is going to be powerful. I'm telling you, we are going to break every bondage that has been holding you from long time in Jesus name. Amen. So చూద్దాం ఆ మాట చూద్దాం మనము. సామెతల 22వ వచనము, సంతోషము గల మనస్సు. అందరూ చెప్పండి, ఎంతమందికి ఇక్కడ సంతోషంగా ఉండాలని ఉంది? హల్లెలూయా. ఒకసారి ప్రక్కవాన్ని తిరిగి చూసి నవ్వండి. ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో ఆ నవ్వు చూడండి. ఆమె. ఎందుకు చెప్పానంటే చాలామంది నవ్వి కొన్ని సంవత్సరాలు అవుతుంది. నవ్వి ఐమ్ టెల్లింగ్ యూ, నువ్వు నవ్వుతే అపవాది తట్టుకోలేడు. అందుకే నువ్వు నవ్వకుండా ఏదో ఒక తలంపు నీ మనసులో డౌన్లోడ్ చేస్తూ ఉంటాడు. tonight you're going to say stop it. Amen. Stop it. అందరూ చెప్పండి, నీ చింత యావత్తును. నా ప్రియ సహోదరి సహోదరుడా, సో ద పాయింట్ ఇస్, నీ ఆత్మ ఎప్పుడైతే ఎండిపోతుందో, నీ యొక్క ఎముకలు ఎప్పుడైతే ఎండిపోతున్నాయంటే దాని అర్థం నీ మనస్సు నలిగిపోయింది. నీ మనస్సు ఎందుకు నలిగిపోయిందంటే నీ మనస్సు విన్నదే విని ఏంటది? నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, అసాధ్యము, ఇది కాదు. I'm telling you, no. It's time to change what you hear. Amen. నీ మనసు కానీ సరిగా లేదనుకోండి, వింటావు కానీ వినపడదు, చూస్తావు కానీ కనబడదు, వెతుకుతావు కానీ దొరకదు. నీ మనసు, అందరూ చెప్పండి, నా మనసు దేవునికి అప్పగిస్తున్నాను. ఎంతమంది నీ మనసు దేవునికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు? బిగ్గరగా చెప్పలు కూడా, దేవా నీకు నా మనసు అప్పగిస్తున్నానని చెప్దాము. కమాన్ చర్చ్, కమాన్. నీకు అప్పగిస్తున్నాను. I'm giving it to you. Hallelujah. Giving it back. నీవు ఇచ్చిన మనసు నీకు ఇస్తున్నానయ్యా. నా విరిగిన మనసుని ఇస్తున్నాను, నా నలిగిన మనసుని ఇస్తున్నాను. దేవా నా యొక్క హృదయాన్ని ఇస్తున్నాను, నా యొక్క బలహీనతలు ఇస్తున్నాను. దేవా నా శరీరాన్ని ఇస్తున్నాను. నీకే ప్రభువా. దేవా నా సర్వము నీవై ఉన్నావయ్యా. దేవా నా యొక్క బలహీనత, నా యొక్క బలము, సర్వము ఎవ్రీథింగ్ I am giving it back in Jesus name. Hallelujah. ఒకవేళ నీ మనసు ఎండిపోయినట్లయితే దానికి స్మెల్ రాదు. చాలాసార్లు బయటికి బాగుంటూ ఉంటాం, కానీ లోపల మనసు కనబడదు కదా. మనసు నలిగిపోతూ ఉంటుంది. అది మన ముఖంలో కనబడుతుంది, కానీ మన ముఖాన్ని మనము ఇది ప్రాక్టీస్ చేస్తాం మనం నవ్వటానికి, మనసు బాగోకపోయినా. ఏమండి, ఎంతమంది ఇక్కడ టీ షాప్కి వెళ్ళారు? అందరూ వెళ్ళి ఉంటారు, చేతులు ఎత్తన అవసరం లేదు. అందరూ ఏదో టీ షాప్కి వెళ్ళి ఉంటారు.
టీ షాప్కి వెళ్ళి ఆ టీ కప్పును మనము ఆ నాకి టేస్ట్ చూస్తామా? చూడం కదా. ఆ టీ టేస్ట్ మనకు తెలియాలంటే మనము టీని తాగాలి. శరీరం బాగుంటే సరిపోదు. శరీరము టీ కప్పు, మనస్సు టీ. టీ బాగుంటే కదా టీ బాగున్నట్టు. టీ కప్పు ఎంత అందంగా ఉన్నా సరే టీ బాగున్నట్ట కాదండి. ఈ రాత్రి అనేక సార్లు మనము బయటకు బాగుంటున్నాము, కానీ దేవుడు చూసేది నీ లోపల. క్రిందటి ఆదివారం మనం చదివాము, మనిషి చూసేది దేవుడు చూసేది రెండు కూడా వేరు. మనిషి బయటను చూస్తాడు, దేవుడు అందరూ చెప్దామా, దేవా ఈ రాత్రి నన్ను చూడయ్యా, నా మనసుని చూడయ్యా. దేవా నాకు పాడైన ప్రభువా నన్ను పరిశోధించమని పాడైన ప్రభువా నీవు నన్ను పరిశోధించు, నీవు నన్ను పరిశోధించయ్యా, నన్ను పరిశోధించయ్యా. దేవా నా మనసుని మార్చు ప్రభువా, నా మనసుని మార్చు. Come on church, let's submit our hearts. మన మనసుని రాత్రి మనం ఆయనకి సమర్పిద్దాము, ప్రార్థిద్దాము. Come on church, make that your prayer. దేవా నా మనసు నీకు ఇస్తున్నానయ్యా, దేవా దీన్ని పరిశోధించయ్యా, దేవా దీన్ని పరిశీలించయ్యా, దేవా ఈ యొక్క మనసుని నీకు అప్పగిస్తున్నాను రాజా, దేవా ఈ యొక్క మనసు నీకు ఇస్తున్నాను రాజా. Come on church, come on, just give him back what the devil gave you. Give him back what the devil, అపవాది నీకు ఇచ్చింది ఆయనకి ఇచ్చేద్దాం. అపవాది నీకు ఇచ్చింది ఆయనకి ఇచ్చేద్దాం. నీ మనసు విరిగినట్లయితే ఆయనకి ఇచ్చేద్దాం, నీ మనసు నలిగినట్లయితే ఆయనకి ఇచ్చేద్దాం. జస్ట్ గివ్ హిమ్ యువర్ హార్ట్. దేవా నా విరిగిన మనసు నీకు ఇస్తున్నాను, నా నలిగిన మనసు నీకు ఇస్తున్నాను, దేవా నా చెవులు నీకు ఇస్తున్నాను, నేను ఏం వింటున్నాను నీకు ఇస్తున్నాను, నా యొక్క చూపు నీకు ఇస్తున్నాను రాజా. దేవా నన్ను తాకుము, నన్ను స్వస్థపరచుము. దేవా నా యొక్క విరిగిన మనసును దేవా నీవు మరలా తిరిగి నూతన మనసుగా మార్చు. దేవా ఆ యొక్క నలిగిన నా మనసును దేవా నూతన మనసుగా మార్చు ప్రభువా. Change in me tonight, oh Father. Let there be a tremendous change in me tonight, oh Father. దేవా నీకు నా మనసును అర్పిస్తున్నాను. ఎంతమంది దేవునికి తన యొక్క మనసును, నీ మనసును అర్పిస్తున్నావు? నోరు తెరిచి దేవా నీకు నా మనసును అర్పిస్తున్నానని చెప్దాము. దేవా నీకు ఏం కావాలని దేవుడిని అడుగు. దేవా నాకు స్వస్థత కావాలని అడుగు, దేవా నాకు ఆశీర్వాదం కావాలని అడుగు, దేవా నీ సన్నిధి నాకు కావాలని అడుగు, దేవా నీ కార్యం నాలో చేయమని అడుగు. దేవా నీ కార్యం నాలో చేయమయ్యా. దేవా నా యొక్క మనసు నిన్ను అడ్డు వేస్తుందేమో, దేవా నిన్ను యొక్క సన్నిధికి నా మనసు అడ్డుగా ఉన్నట్లయితే tonight I want to remove that in Jesus name. దేవా నా యొక్క మనసులో వచ్చేటువంటి తలంపులను దేవా నేను తీసివేస్తున్నాను. I remove it, oh Father. Every thought which is binding, in Jesus name I remove it. Come on church, నీ మనసును అప్పగిద్దామా, నీ మనసును ఈ రాత్రి వేళ దేవునికి అప్పగిద్దామా. దేవా నా మనసుని మార్చమని అడుగుదామా, దేవా నా మనసుని నూతన పరచమని అడుగుదామా. నూతన పరచు, చేంజ్ ఇట్ ఇంటూ a new heart. దేవా నూతన మనసుగా, నూతన హృదయముగా నా తలంపులను మార్చు. దేవా నా యొక్క తలంపులను మార్చు, నా హృదయాన్ని మార్చు, నా క్రియలను మార్చు. దేవా నేను చేసేటువంటి క్రియలు దేవా ఈ నూతన సంవత్సరంలో నూతనముగా చేయబడతాయ్యా. దేవా నేను జరిగించేటువంటి కార్యాలు ఈ నూతన సంవత్సరంలో నూతనంగా చేయబడుతున్నాయి ప్రభువా. I submit in Jesus name. Hallelujah. యేసు నామములో దాన్ని సమర్పిస్తున్నాను. ఆత్మ బలముగా మార్చివేయబడాలంటే, ఆత్మ బలముగా ఉండాలంటే బై యాక్సిడెంట్ అవ్వదు. అకస్మాత్తుగా అనుకోకుండా నీవు బలంగా అయిపోవు. ఉదాహరణకి ఇప్పుడు నాకు కండలు పెంచాలని ఉంది, రేపు ప్రతి కండలు వచ్చేస్తాయా? రావు. Nothing happens by an accident. You need to try for it. Amen. You need to practice it. You need to practice. అందరూ చెప్పండి, practice. Hallelujah. దేన్ని ప్రాక్టీస్ చేయాలి? మన మనసును మనము ఆత్మీయ జిమ్లో పెట్టాలి. ఆత్మీయ జిమ్లో ఎలా పెట్టగలం? ఈ 4 స్టెప్స్ ద్వారా పెట్టగలం. మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, అందరూ చెప్పండి, కోరిక ఉండాలి. ఫస్ట్ మనకు ఆ కోరిక ఉండాలి. దేవా నా మనసుని నేను నీకు అప్పగించాలని చెప్పి ఆశపడుతున్నాను.
ఆ యొక్క ఆశ మనలో ఉండాలి, ఆ యొక్క కోరిక, దట్ డిజైర్. డూ యూ హ్యావ్ దట్ డిజైర్? లేకపోతే అన్నీ కంగారుగా జరగాల, అన్నీ ఎలా పడితే అలా జరగాల, అన్నీ అనుకోకుండా గో విత్ ద ఫ్లోలో వెళ్దామని చెప్పి అనుకుంటున్నావా? మార్పు రావాలంటే నీలో కోరిక మారాలి. మళ్ళీ చెప్తున్నాను, మార్పు రావాలంటే నీలో కోరిక మారాలి. పాస్టర్ గారు సినిమా పాటలు అంటే కోరిక మారాలి. పాస్టర్ గారు ఆ చెడు దృశ్యాలంటే కోరిక బిగ్గరగా చెప్పాలి. పాస్టర్ గారు బలహీనతగా ఉందండి, ఆశ కోరిక మారాలి. బలహీనత కాదు, బలముగా మార్చివేయబడాలి. హల్లెలూయా. ఐమ్ టెల్లింగ్ యు దిస్ ఇయర్ 2026వ సంవత్సరము నీవు ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే అత్యధికంగా పొందుకునేటువంటి సంవత్సరముగా ఈ సంవత్సరం ఉండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 2026వ సంవత్సరము ఈజ్ గోయింగ్ టు బీ ఎ ఫెంటాస్టిక్ ఇయర్. ఎందుకో తెలుసా? నీ కోరికతో ప్రారంభం అవ్వాలి. అది నీ కోరికతో ప్రారంభం అవ్వాలి. దేవా నాలో కోరికను, దేవా, అందుకే ఇందాక నేను చెప్పింది, మన మనస్సును మనం దేవునికి ఇవ్వాలి. మన కోరికను దేవునికి ఇవ్వాలంటే ఫస్ట్ మన మనసుని దేవునికి ఇచ్చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మన మనసు ఎలా మార్చివేయబడుతుంది? మొట్టమొదటిది మన కోరిక మారాలి. మన కోరిక మారాలి. నేను ఇంకా వివాహం అవ్వకముందు ఎలా ఉన్నాను కాదండి, వివాహం అయిపోయింది, ఇప్పుడు నీ కోరిక చెప్పండి మారాలి. నీవు చదువుకోవాలంటే ముందు నీ కోరిక మారాలి. నీ కోరిక మారాలి. నీ కోరిక. పాస్టర్ గారు నాకు కోరిక ఉందండి, కానీ విషయం ఏంటంటే కోరిక ఒకటి ఉంటే సరిపోదు. ఎందుకంటే చాలామంది ఆ కోరికతోనే స్ట్రగుల్ అవుతూ ఉంటారు. పాస్టర్ గారు నాకు ఈ స్మోకింగ్ని క్విట్ చేయాలనుకుంటున్నాను, అది కోరిక, బట్ నువ్వు చేయలేవు. అది ఎందుకంటే అది కోరిక వరకే ఉంది. డెఫినెట్గా కోరిక కావాలి, కానీ కోరిక ఒక్కటి ఉంటే సరిపోదు. అందరూ చెప్పండి, కోరిక ఒక్కటి ఉంటే సరిపోదు. ఇంకొంచెం గట్టిగా చెప్దాం, ఇంకొంచెం గట్టిగా చెప్దాం. మూడో పేట అనమాట ఇది, మూడో పేట. హల్లెలూయా. ఏంటది? కోరిక ఒకటి ఉంటే సరిపోదు. మూడోసారి చెప్తున్నాం మనం, రైట్? కోరిక ఒకటి ఉంటే సరిపోదు. మరి ఏం కావాలంటే కోరికతో పాటు రెండవది నిర్ణయం కావాలి. అందరూ చెప్పండి, నిర్ణయము. కోరికండి, నేను ఆల్కహాల్ మానేయాలి, నేను త్రాగుడు మానేయాలి, నేను వ్యసనాలు మానేయాలి, కోరిక అది. కానీ కోరికతో పాటు ఏం కావాలండి? నిర్ణయము. అంటే కోరికకి నిర్ణయానికి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఈ యొక్క నిర్ణయము ఏం చేస్తుందంటే నేను చేస్తాను. కోరిక అంటే నేను ఇలా ఉండాలి, ఇది నా ఆశ, ఇది నా కోరిక, కానీ నేను ఇప్పుడు చేస్తాను. ఐ విల్, అది నేను చేస్తాను. ఇట్స్ ఎ డెసిషన్. ఈ యొక్క కోరిక ఒకటి ఉంటే సరిపోదు, కోరికతో పాటు నేను చేస్తాను అనేటువంటి నిర్ణయం ఉండాలి. చాలామంది కోరికని చూద్దాంలే అంటారు. ఈ సంవత్సరం అమ్మా నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే తప్పకుండా డాడీ అని కూతురు చెప్తుంది. కానీ అది దాని నిర్ణయంగా మారుస్తున్నామంటే ఆమె ఇంటికి వచ్చిన తర్వాత చదువుతుంది. Are you getting it? నిర్ణయము నీ యొక్క యాక్షన్ని చూపిస్తుంది. నిర్ణయము, కోరిక నీ యాక్షన్ని చూపించదు. కోరిక నీ యొక్క ఇష్టాన్ని చూపిస్తుంది. పాస్టర్ గారు నా బ్యాంక్ అకౌంట్ ఎంత పొడుగ్గా అయిపోవాలంటే అండి, నా అకౌంట్ నెంబరే నా బ్యాలెన్స్గా ఉండాలని చెప్పి చాలామంది ఆ కోరిక, అది కోరిక. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, బట్ ద పాయింట్ ఇస్ అది అలా అవ్వాలంటే నిర్ణయం తీసుకోవాలి. ఆమెన్. ఏం తీసుకోవాలండి? పాస్టర్ గారు నా కొడుకు అల్లరి బాగా చేస్తున్నాడండి, ఆయన చక్కగా శాంతిపరుడుగా ఉంటే, అది కోరిక. నిర్ణయం ఏంటి? నిర్ణయం ఏంటి? మూడో పాయింట్ ఏంటంటే తప్పక. అందరూ చెప్పండి, తప్పక అంటే తప్పక చేస్తున్నాను కాదు, అర్థమైంది మీకు? ఏంటి తప్పక అంటే ఏంటో తెలుసా? ఇది నేను తప్పక ఇలాగే చేస్తాను.
హల్లెలూయ. ఇది నేను తప్పక ప్రార్థిస్తాను, ప్రార్థన తప్పక చేస్తాను, బైబిల్ తప్పక చదువుతాను, ఉపవాసము తప్పక చేస్తాను. హల్లెలూయ. దేవుని యొక్క సన్నిధి తప్పక వెతుకుతాను, దేవుని యొక్క స్వరం తప్పక వింటాను, దేవుని యొక్క ఆరాధన తప్పక చేస్తాను. ఇట్ ఈస్ సంథింగ్ దట్ యు బిల్డ్ ఇన్ యువర్ లైఫ్. మొట్టమొదటిది ఏంటి? కోరిక. రెండవది నిర్ణయము. మూడవది తప్పక. తప్పక అని పెట్టాను, నాకు ఇంకేం పెట్టాలో అర్థం కాలేదు. తప్పక చేస్తాను, తప్పక ఉంటాను, తప్పకుండా. దాని అర్థం ఏంటంటే దాన్ని మనము పెంచాలి, పోషించాలి. ఐ అండర్స్టాండింగ్. కుమారుడు అల్లరి చేస్తున్నాడు, నువ్వు అల్లరి చేసిన ప్రతిసారి తప్పక క్రమంలో పెట్టాలి. ఆమె తప్పక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు? తన భవిష్యత్తు కొరకు. పాస్టర్ గారు, మా అమ్మాయి నేను చెప్పిన మాట వినట్లేదండి, మా అమ్మాయి నేను చెప్పిన మాట వినట్లేదు. తప్పక తనని ప్రేమతో ఆకర్షించగలగాలి, తప్పక తనని ప్రేమతో ఆకర్షించగలగాలి. ఎందుకంటే ఎంతసేపు ఉదయం లేచిన వెంటనే తిడతా ఉంటుంది అమ్మ, సాయంత్రం పడుకునే ముందు తిడతా ఉంటుంది. ఎంతసేపు తిడతా ఉంటే నువ్వు ఖచ్చితంగా నువ్వంటే ఇష్టం ఉండదు. ఐ అండర్స్టాండింగ్. ఆకర్షణ ప్రేమను పుట్టిస్తుంది. ఏంటండి? ఆకర్షణ. ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. పాస్టర్ గారు, మరి నేను చాలా ఇప్పుడే అనుకున్నాను కదండి, మరి ఎదగలనా అంటే మీకు ఒక కుర్రోడు చూపిస్తాను. ఆ కుర్రోడు 12 సంవత్సరాలు అనమాట. అక్కడ ఏం చేసాడు చూద్దాము. లూకాసు సువార్త 2:40 బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. ఎవర బాలుడు? యేసుక్రీస్తు. ఈయన సినగాగ్స్లోకి వెళ్ళి, సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన తండ్రి గురించి బోధిస్తున్నాడంట. ఐ అండర్స్టాండింగ్. ఎన్ని సంవత్సరాలండి? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు నువ్వేం చేస్తున్నావు? టైరాట ఆడుకుంటున్నావు, టైరాట. ఈయన 12 సంవత్సరానికి బలము పొందాడంట. హల్లెలూయా. ఎదిగి బలము పొందుచుండెను. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, వేదాలు చెప్తున్నాడు ఈయన. హల్లెలూయా. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము, అందరూ చెప్పండి, నేను బలమును పొందుకుంటాను. ఎవరు ఎవరు ప్రకవాన్ని తెలిసి అడగండి, నువ్వు పొందుకుంటావా అని అడగండి. నువ్వు 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 బలము. బలము అనగా ఏంటంటే ఆత్మలో బలం. అది అర్థమైందండి? ఎక్కడ? శరీర బలం కాదు, ఆత్మలో బలం. ఆత్మలో తన లోపల ఉండేటువంటి అంతరంగ పురుషుడు తనను తాను బలపరుచుకుంటున్నాడు. చూడండి, ఎదిగి బలము పొందు అంటే ఎదుగుతూ తన వయసుకు మించినటువంటి బలము తన లోపల ఉండేటువంటి వాడు పొందుకున్నాడు. హల్లెలూయా. తను 12 సంవత్సరాలకు మహా అయితే ఎంత ఉంటాడండి? ఫీటు 3 ఫీటా 4 ఫీట్, పోనీ 4 ఫీట్. కానీ తన యొక్క ఆత్మీయ బలము 10 ఫీట్ ఉంది. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా, అక్కడ చూడండి, పొందుచుండెను అంటే దాని అర్థం ఏంటంటే 10 ఫీట్ వచ్చి ఆగిపోలేదట, పొందుచున్నాడు, ఇంకా ఎదుగుతున్నాడు. ఆమేన్. సో ఆత్మీయ బలము నీవు పొందగలవు. ఆమేన్. ఎందుకంటే ఈయన నా కోరిక నుండి నా నిర్ణయమునికి షిఫ్ట్ అయ్యి, నా నిర్ణయము నుండి ఆయన ఎక్కడ షిఫ్ట్ అయ్యాడు? నేను తప్పక నా తండ్రి చిత్తమును చేస్తాను. ఐ అండర్స్టాండింగ్ చర్చ్. నేను తప్పక, ఐ యామ్ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్, డోంట్ యు నో దాట్ అంటున్నాడు. నీకు తెలీదా?
నేను నా తండ్రి చిత్తాన్నే చేస్తానని నీకు తెలీదా? ఓ వాట్ ఎ మైండ్ జీసస్ హ్యాస్, వాట్ ఎ మైండ్ జీసస్ హ్యాస్. కొంతమంది మనము 30 సంవత్సరాలుగా ఉన్నాం, 30 సంవత్సరాలు మన వయసు అయినా సరే మనకి ఇంకా జీవితంలో ఏం చేయాలో క్లారిటీ రాలే. ఈ 12 సంవత్సరాల వయసు ఇంది అక్కడ. ఈయన అంటున్నాడు, బాబు నీకు తెలీదా నేను ఇంకెక్కడ ఉంటాను, ఎందుకు ఊరంతా వెతుకుతున్నావు, నేను దేవుని పనిలో ఉంటానని తెలీదా, నేను దేవుని కార్యాలు చేస్తానని తెలీదా? తప్పక మొదటిది ఏంటి? కోరిక, నిర్ణయము, తప్పక. 4వది ఆనందము. అందరూ చెప్పండి, ఆనందము. ఈ ఆనందం ఏంటో తెలుసా? ముందు కోరికగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కష్టం, కోరికగా ఉన్నప్పుడు బైబిల్ చదవడం కష్టం. కానీ ఇప్పుడు ఏమైందంటే కోరిక నుండి నిర్ణయంలోకి వచ్చాను, చదువుతున్నాను. నిర్ణయంలో నుండి తప్పక చదువుతున్నాను. ఏమవుతుందో తెలుసు? 4వ స్టెప్పు. ఇప్పుడు అది చదివితే అది చదవడం కాదు, నేను మాట్లాడుతుంటే నా నోట నుండి దేవుని వచనాలే వచ్చేస్తున్నాయి. హల్లెలూయా, అది ఆనందము. ఆమేన్. ఇప్పుడు నేను ఇంతకుముందు ప్రార్థన చేయమంటే కళ్ళు మూసుకొని తెరిచేసరికి 1 గంట అయిందని చెప్పి అనుకున్నావు, అక్కడ జరిగింది 1/2 నిమిషమే. కోరిక, నేను గంట ప్రార్థించాలని కోరిక నుండి ఏం చేస్తున్నావు? నిర్ణయం. నేను గంట ప్రార్థిస్తాను, నిర్ణయము. స్టాప్ వాచ్ పెడతావు ఫోన్లో, ఫోన్ ఫస్ట్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టి సెకండ్ స్టాప్ వాచ్ ఆన్ చేస్తావు 60 మినిట్స్కి. ఆ సౌండ్ రానంత వరకు నేను కదలను. అది నిర్ణయం. అర్థమైందా? ఫస్ట్ ఆశ, కోరిక. అదేంటి? కళ్ళు మూసుకుంటావు, గంట సేపు ప్రార్థన చేయాలి. కళ్ళు తెరిచేసరికి అరే క్లాక్ కదిలిందా అని అనుకుంటావు. 2వది నిర్ణయానికి వచ్చేస్తావు. నిర్ణయానికి వస్తే నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటా నిర్ణయం? గంట సేపు ప్రార్థన చేయాలి. ఏం చేస్తావు? ఫోన్ని ఏరోప్లేన్ మోడ్లో పెడతావు, డోరు లాక్ వేస్తావు. ఎవరు నా రూమ్లోకి రావడానికి వీల్లేదు, ఎవరు నా దరిదాపులోకి రావడానికి వీల్లేదు. పాస్టర్ గారిని పీజీలో ఉంటానండి, నాకు రూమ్ లేదు కదా అంటే దుర్గం చెరువు ఉంది కదా, దుర్గం చెరువు ఉంది కదా. పాస్టర్ గారు దుర్గం చెరువు మనుషులు ఉంటారు కదా, మనుషులు లేని ప్రాంతాలు బోల్డ్ ఉన్నాయి కదా. పాస్టర్ గారు ఇంకో ప్లేస్ చెప్పండి, రోడ్డు పక్కన వెళ్ళి కూర్చో. ఓయా, there were days where I used to pray in the bathroom because everybody used to come into my room. మనుషులు నా రూమ్లోకి వచ్చేవారు కనుక నేను బాత్రూంలోకి వెళ్ళి గంట సేపు ఉండేవాడిని. ఏం చేస్తున్నారా బాబు అనుకునేవారు, ఏం చేయట్లా, ప్రార్థన చేసేవాడిని. బైబిల్ చదివేవాడిని అక్కడ, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు బి డిస్టర్బ్డ్. మా ఇల్లు ఎలా ఉంటుంది? హాల్లోకి వంటగదికిను మా డాడీ ఆఫీస్ రూమ్ మధ్యన ఉంటుంది అనమాట. మా డాడీ ఆఫీస్ రూమ్కి వంటగదికి 10 మంది ఒక కనీసం పావు గంటలో వెళ్తూ ఉంటారు. డిస్టర్బెన్స్. ఐ డోంట్ వాంట్ ద డిస్టర్బెన్స్. ఐ వెంట్ ఇన్ టు ద బాత్రూమ్. సరే, టబ్ ఒకటి ఉంటుంది, ఆ టబ్లో కూర్చొని చదువుకునేయండి బైబిల్ని. ప్లాస్టిక్ టబ్బు, నొప్పి వస్తుంది అయినా సరే మోకరించి ప్రార్థించేవాడిని. ఇలాగ బబుల్స్లా ఉంటుంది ఆ టబ్బులో. దట్ యూస్ టు హర్ట్, బట్ ఐ యూస్ టు ప్రే. దాన్ని ఏమంటారంటే నిర్ణయం అంటారు. దాన్ని ఏమంటారు? నిర్ణయము. ఒకరోజు చేయలేదు అది, ప్రతిరోజు చేశాను. ప్రతిరోజు బైబిల్ చదివాడిని, ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని, ప్రతిరోజు దేవునికి సమయం కేటాయించేవాడిని. దాన్ని 3వది అంటారు తప్పక. క్రమము తప్పక ప్రార్థించేవాడు, తప్పక బైబిల్ చదివాడు, తప్పక. 4వది ఆనందము. అందుకే ఈరోజు నేను వాక్యం చెప్తున్నప్పుడు నాకు గుర్తులేనటువంటి వచనాలు నోటి నుండి వచ్చేస్తూ ఉంటాయి. అందుకు నేను ప్రార్థన చేయాలంటే నేను ఇదేం కష్టపడిన అవసరం లేదు, ఆనందంగా ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. Are you understanding, church? అందరూ చెప్పండి, ఆనందము. అందుకే ఇప్పుడు పాట పాడాలంటే ఆనందం నాకు. అది
ఆమేన్. ఎందుకు? ఈ మూడు ఉన్నాయి వెనక, అవి కనబడవు జనాలకి, ఆనందం ఒకటే కనబడుతుంది. ఆ పాస్టర్ గారు మీకేంటండి, మీరు మైక్ పట్టుకుంటే ప్రసంగం చేసేస్తారు. కాదమ్మా, 3 స్టెప్పులు ఎవరికి కనబడవమ్మా. ఆ 3 స్టెప్పులు ఎవరికి కనబడవు. ఏంటి ఆ 3 స్టెప్పులు చెప్పండి? ఆనందము. హల్లెలూయా. సో ఆనందం అనగా అది నాకు ఇష్టం. ఐ లవ్ ఇట్. ఇప్పుడు ఉపవాసము మనకి ఏమిస్తుంది? 3 చెప్పాను, ఇంకా 4 చెప్పలే. 2 చెప్పాను. మొట్టమొదటి ఏం చేస్తుందంటే, ఉపవాసం నీ శరీరాన్ని నీ స్వాధీనంలోకి తెస్తుంది. రెండవది నీ ఆత్మను బలపరుస్తుంది. సో ఆత్మను బలపరిచేది ఇందాక మనం నేర్చుకున్నాం స్టెప్స్. ఇప్పుడు లాస్ట్ది బంధకాలను విరగ్గొడుతుంది. పాస్టర్ గారు నాకు బంధకాలు ఉన్నాయండి, విరగ్గొట్టబడాలి. ఉపవాసము ద్వారా అది విరగ్గొట్టబడుతుంది. పాస్టర్ గారు నాకు బంధకాలు ఉన్నాయండి, అది విరగ్గొట్టబడాలి. ప్రార్థన ద్వారా అది విరగ్గొట్టబడుతుంది. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 30వ వచనం చూద్దాము. అందుకు కొర్నేలి 4 దినములు క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన వాడొక్కడు, అంటే దూత అనమాట, అక్కడ వాడొకడు ఎదుట నిలిచి. బిఫోర్ ఐ గో, ఐ వాంట్ టు డ్వెల్ ఆన్ కొర్నేలి ఫర్ సమ్ టైమ్. ఇస్ ఇట్ ఫైన్? ఓకే, తెలుసుకుందాం కొర్నేలి గురించి. కొర్నేలి క్రైస్తవుడు కాదు. కొర్నేలి ఏ సంఘంలో సభ్యుడు కాదు. అయ్యగనిగా అర్థమవుతుందా? కొర్నేలి క్రైస్తవుడు కాదు, కొర్నేలి ఏ సంఘంలో సభ్యుడు కాదు. అయినా సరే కొర్నేలి ఉపవాసం ఉండి ప్రార్థించగా దేవుడు తన దూతను పంపించాడు. అర్థం కాలేదా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ యొక్క స్థితిగతి ఏ రీతిగా ఉన్నా, ఉపవాసం ఉండి ప్రార్థించిన ఎడల దేవుడు కదిలింపబడతాడు. హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్ చర్చ్. కొర్నేలి క్రైస్తవుడు కూడా కాదు, ఇంకా రక్షింపబడలేదు అప్పటికి. చూడండి 31వ వచనము. కొర్నేలి నీ ప్రార్థన వినబడెను. ఎవరంటున్నాడు? దూత. కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు చూడండి, ధర్మ కార్యములు ఇచ్చేవాడు, చాలా ఇచ్చేవాడు. తన ఆస్తి ఇచ్చేవాడు, తన యొక్క సంపద ఇచ్చేవాడు, పేదలకు పంచేవాడు, దేవుని యొక్క సంఘాలకు ఇచ్చేవాడు, సంఘంలో సభ్యుడు కాకపోయినా ఇచ్చేవాడు. నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకము ఉంచబడి ఉన్నవి గనుక నీవు, ఇంకా అదంతా నెక్స్ట్ స్టోరీ. అది నేను ఏం చూపిద్దాం అనుకుంటానంటే, కొర్నేలి ఉపవాసం ఉండి ప్రార్థించగా దేవుడు తన యొక్క క్రియలను చూశాడు, తన ప్రార్థనకి జవాబిచ్చాడు. హల్లెలూయా. కొర్నేలి యాక్చువల్గా చెప్పాలంటే అప్పటికి ఇంకా రక్షింపబడలేదు. మరి కొర్నేలి ప్రార్థించగా దేవుడు స్పందిస్తే, నీవు ప్రార్థిస్తే దేవుడు స్పందించడా? కొర్నేలి ప్రార్థించగా దేవుడు కార్యాలు చేస్తే, నీవు ప్రార్థించగా దేవుడు కార్యాలు చేయడా? నీ యొక్క ప్రార్థన, నీ ఉపవాస ప్రార్థన దేవుని యొక్క సింహాసనము నుండి దేవుణ్ణి నీ యొద్దకు, తన యొక్క పాదపీఠం యొద్దకు దేవుణ్ణి రప్పిస్తుంది. హల్లెలూయా. నీ యొక్క ఉపవాస ప్రార్థన దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరిగేలాగిన చేస్తుంది. మరి ఏమైంది? ఈ యొక్క కొర్నేలి యొక్క సంఘటన నుండి ఇందాక నేను కూర్చొని అదే రాశాను. యాక్చువల్గా ఏంటంటే, మనకి కనబడనటువంటి కార్యాలు కొన్ని జరిగాయి. ఏంటదంటే, మొట్టమొదటిగా దైవికమైనటువంటి సంబంధము దేవుడు ఏర్పరిచాడు. గాడ్ గేవ్ కొర్నేలియస్ అ డివైన్ కనెక్షన్. ఎవరు ఆ యొక్క దైవికమైనటువంటి సంబంధం అంటే, అప్పటి వరకు కొర్నేలికి ఏ క్రైస్తవుడు, ఏ శిష్యుడు పరిచయం లేదు. కానీ వెంటనే పేతురు పరిచయం అయ్యాడు.
హల్లెలూయా. దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో చూడండి. అప్పుడు వరకు లేనటువంటి స్థానాన్ని, అప్పుడు వరకు లేనటువంటి పరిచయాలను దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటా ఉంటావు, పాస్టర్ గారు 2026వ సంవత్సరంలో నాకు వివాహం జరగాలి, దైవికమైనటువంటి సంబంధం రావాలి అంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంతేగాని భారత్ మ్యాట్రిమోనీ, ఇండియన్ క్రిస్టియన్ మ్యాట్రిమోనీలో ఇంత ఫీజులు కట్టేస్తే ఏమవ్వదండి. దైవికమైనటువంటి సంబంధం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క దైవికమైనటువంటి సంబంధం ఎలా వస్తుందంటే ఉపవాస ప్రార్థన ద్వారా. ఆమేన్. ఉపవాస ప్రార్థన ద్వారా దైవికమైనటువంటి సంబంధం వస్తుంది. నువ్వు అప్పటి వరకు అనుకుంటున్నావు, అప్పటి వరకు నువ్వు మనుషుల వెనక పరిగెడుతున్నావేమో. నాకు కొంచెం డబ్బులు కావాలండి, నాకు కొంచెం ఈ మంత్ నాకు సరిపోవట్లేదండి, డబ్బులు కావాలి అని చెప్పి నువ్వు మనుషులు కనుక పరిగెడుతున్నావేమో. కానీ ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన ఉండి నువ్వు ప్రార్థిస్తావో అప్పుడేమవుతుందో తెలుసా? మనుషులే వచ్చి ప్లీజ్ నా డబ్బులు తీసుకోవా, ప్లీజ్ నా డబ్బులు తీసుకోవా, దేవుడు నాకు చెప్పాడు నీకు డబ్బులు ఇవ్వమని, ప్లీజ్ నా డబ్బులు తీసుకోవా అని చెప్పి నీ వెనక పరిగెడతారు. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? నీవు ఆశీర్వాదం వెనక పరిగెట్టడం కాదు, నీవే ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తూ ఉంటావు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే ఆకర్షణీయంగా నీ యొక్క స్వరూపం మార్చివేయబడుతుంది, ఆకర్షణీయంగా నీ యొక్క ఆత్మ మార్చివేయబడుతుంది. నీతో మాట్లాడడానికి జనులు వస్తారు, నీతో సంభాషించడానికి మనుషులు వస్తారు. అప్పటి వరకు నిన్ను చూసి పారిపోతున్నారేమో, కానీ ఇప్పటి నుండి నిన్ను చూసి వస్తారు. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే ప్లీజ్ ప్లీజ్ అని అడిగావో అదే మనుషులు ఇప్పుడు నిన్ను ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతారు. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సాయంకాలమున మొట్టమొదటిగా కొర్నేలి యొక్క జీవితంలో మొట్టమొదటి అద్భుతం ఏంటంటే దైవికమైనటువంటి సంబంధము. రెండవది దైవికమైనటువంటి దిశ, ద డివైన్ డైరెక్షన్. దైవికమైనటువంటి దిశ. అప్పటి వరకు కొర్నేలికి ఎటు వెళ్ళాలో అర్థం కాలే. అప్పటి వరకు కొర్నేలికి ఎలాగ తన యొక్క ప్రయాణం మొదలు పెట్టాలో అర్థం కాలే. అప్పటి వరకు కొర్నేలికి తన యొక్క జీవితం ఎట్లా ఉంటుందో అర్థం కాలే. అప్పటి వరకు కొర్నేలికి ఏమైందో అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే కొర్నేలి ఉపవాసం ఉండి ప్రార్థించాడో అప్పుడు పేతురును కలిశాడు. ఎలా కలిశాడో తెలుసా? ఆ దూత కొర్నేలికి డైరెక్షన్స్ ఇచ్చింది. ఎవరిచ్చారండి? దూత. ముందుకెళ్ళు, లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు, అక్కడ నిలబడి ఉంటాడు చూడు, ఆయనే పేతురు, ఆయనకి వెళ్ళి కలువు అని చెప్పాడు. I'm telling you, because of fasting and praying ఏమవుతుందో తెలుసా? దైవికమైనటువంటి సంబంధాలు కలుగుతాయి. అదే రీతిగా దైవికమైనటువంటి దిశ అనగా డైరెక్షన్ని నీవు నీ యొక్క జీవితంలో చూడబోతున్నావు. మూడవది ఏంటంటే దేవుడు నిన్ను కలుసుకుంటాడు. ద విజిటేషన్ ఆఫ్ గాడ్ స్పిరిట్. దేవుడు నిన్ను కలుసుకుంటాడు. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను కలుసుకుంటాడు. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నీలో కార్యాలు చేస్తాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 46వ వచనం చూద్దాము. చూసిన తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్తాం. ఎలాగనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరచుచుండగా వినిరి. ఎవరు విన్నారు? పేతురు విన్నారు. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవరైనను ఆపగలరా? అయ్యి అండర్స్టాండింగ్? ఎవరైనను నీళ్లకు ఆటంకము అంటే దాని అర్థమై ఇది తెలుసా? ఎవరైనను ఆపగలరా? ఎందుకు? దేవుడే మార్గాలు తెరుస్తాడు, దేవుడే కార్యాలు చేస్తాడు, దేవుడే క్రియలు జరిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇప్పటి వరకు వెంబడించినటువంటి వారు నిన్ను వెంబడిస్తారు. ఇప్పటి వరకు నిన్ను వద్దనుకున్నటువంటి వారు నిన్ను రమ్మని చెప్తారు. ఇప్పుడు వరకు నువ్వంటే పో అనేటువంటి వారు, ఇప్పుడు వరకు నువ్వంటే దూరంగా పెట్టేటువంటి వారు నిన్ను చూసి నీకు మర్యాద ఇస్తారు.
నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నీకు ఒక డైరెక్షన్ ఇస్తాడు, దేవుడు నీకు ఒక రిలేషన్షిప్స్ని ఇస్తాడు, దేవుడు నీకు ఒక డివైన్ కనెక్షన్స్ని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అప్పుడు వరకు ఏమైందంటే కొర్నేలిని తన యొక్క స్నేహితులు, తన యొక్క రిలేటివ్స్ అందరూ కూడా కొర్నేలితో పాటు అన్య భాషలు మాట్లాడారు. ఆమేన్. ఇందాక మనం చదివిన మాట అదే. వారు పరిశుద్ధాత్మతో ఆత్మచేత నింపబడగా, చూడండి ఆ మాట చూద్దాము. పరిశుద్ధాత్మను పొందిని వీరు, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు పరిశుద్ధాత్మ పొందారు? ఎలాగైనా వారు భాషలతో, 46 వచనం చూద్దాం మనం, 46 పెట్టండి. ఎలాగైనా వారు భాషలతో మాట్లాడచ్చు. ఎవరు వాళ్ళు? కొర్నేలి యొక్క వర్కర్స్, సర్వెంట్స్, కొర్నేలి యొక్క స్నేహితులు, కొర్నేలి యొక్క కుటుంబము. కొర్నేలి ఒక్కడే కాదు, కొర్నేలి వలన కొర్నేలి యొక్క కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. హల్లెలూయా. కొర్నేలి యొక్క కుటుంబం అంతా కూడా దేవుని తెలుసుకున్నారు. కొర్నేలి మొట్టమొదటి వాడు తన యొక్క కుటుంబంలో రక్షణ పొందడానికి. కొర్నేలి మొట్టమొదటి వాడు తన యొక్క కుటుంబంలో ఆశీర్వాదాన్ని తీసుకురావడానికి. నీవు కూడా ఈ రాత్రి మొట్టమొదటి వ్యక్తివేమో నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకురావడానికి, నీ కుటుంబం జీవితంలో ఆశీర్వాదం తీసుకురావడానికి నీవు కూడా మొట్టమొదటి వ్యక్తిగా ఉండాలి అనేటువంటిది నా ప్రార్థన ఈ రాత్రి వేళ. మరి అలా జరగాలంటే ఏం చేయాలండి? జస్ట్ కొర్నేలి ఎలాగైతే తను ఇచ్చాడో, కొర్నేలి ఎలాగైతే ప్రార్థించాడో, కొర్నేలి ఎలాగైతే ఉపవాసం ఉన్నాడో, నీవు కూడా ఆ 3 చేయమని ప్రార్థిస్తున్నాను. మొట్టమొదటిది ఉపవాసము, ప్రార్థన, ఇచ్చుట. ఈ 3 పేటలని నీవు ఈ ఒక సంవత్సరం అంతా కూడా కలిపి చూడు. దేవుడు నీ జీవితంలో అద్భుత క్రియలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాము, దేవునికి సమర్పించుకుందాము. దేవా, నేను ప్రభువా నా యొక్క జీవితంలో ఈ రాత్రి ఒక గొప్ప రాత్రిగా మార్చివేయబడాలి. ఈ యొక్క ఇన్సిడెంట్, ఐ ఫీల్ లైక్ ఐ నీడ్ టు టెల్ దిస్ ఇన్సిడెంట్ టు యూ టునైట్. ఏంటి ఇన్సిడెంట్ అంటే, వి వర్ కన్స్ట్రక్టింగ్ దిస్ బిల్డింగ్. ఓకే, ఈ ఆవరణం మనం కడుతున్నాము. ఈ ఆవరణం కడుతున్నప్పుడు ఏంటంటే, ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మనము మనీ ఎంత టైట్గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. రైట్? అంత టైట్గా ఉండేటువంటి సిచ్యువేషన్లో నేను టీవీ చూస్తున్నాను, యూట్యూబ్ చూస్తుంటే వరంగల్లో ఒక చర్చ్ నిర్మింపబడుతుంటే ఆ వీడియో చూడగానే దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు వెళ్ళి ఆ సంఘానికి ఇవ్వమన్నాడు. ఆ సంఘానికి ఇవ్వడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? చర్చ్ కడుతున్నాం, ఇక్కడ హాల్ కడుతున్నాము, ఇది కట్టకపోతే ఎలాగా? ఇది నిర్మింపబడాలి కదా, ఇది కట్టబడాలి కదా అని చెప్పి నేను మనసులో యుద్ధం చేస్తున్నాను. ఈ దేవుడు అన్నాడు, లేదు ఇవ్వన్నాడు. సరే ఇవ్వంటే ఇంకా ఐ చోజ్ ద బెస్ట్ డే వాజ్ నా భార్య పుట్టినరోజు అనమాట. ఓకే, ఆ దగ్గరలో ఉన్నప్పుడు భార్య పుట్టినరోజు అప్పుడు నేను ఆ పాస్టర్ గారిని కాంటాక్ట్ చేసి నేను అక్కడికి వెళ్ళా. ఐ ట్రావెల్ ఆల్ ద వే, ఐ థింక్ 1.5 hours or 2 hours. పట్టుకొని వెళ్ళి నేను పాస్టర్ గారి చేతిలో డబ్బులు పెట్టి, పాస్టర్ గారు దేవుడు ఇది మీకు ఇవ్వమని చెప్పాడు, ఇది సంఘమును నిర్మాణం కొరకు వాడండి అని చెప్పి ఐ గేవ్ దాట్ వాజ్ హ్యూజ్ అమౌంట్ అట్ ద టైమ్ ఫర్ మీ, ఎందుకంటే ఇట్ వాజ్ రన్నింగ్ టైట్. అప్పుడు తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాను. చేతిలో పెట్టిన తర్వాత సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయాయి. కానీ ఒక కార్యము నా జీవితంలో జరిగింది. ఏమైందో తెలుసా? గత సంవత్సరంలో 2025వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఈ ఆవరణం కొరకు తీసుకునేటువంటి అప్పు అంతా కూడా తీర్చివేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. వితిన్ అ స్పాన్ ఆఫ్ 2 years, 2 సంవత్సరాలలో దేవుడు ఆ యొక్క కార్యం చేశాడు, దేవుడు ఆ యొక్క క్రియ చేశాడు. ఈ రాత్రి వేళ మేబీ యు ఆర్ హోల్డింగ్ ఆన్ టు సంథింగ్ విచ్ గాడ్ వాంట్స్ యూ టు గివ్. నువ్వు ఇవ్వు అని చెప్పే దాన్ని నువ్వు పట్టుకుంటున్నావేమో. నువ్వు ఇవ్వు అని చెప్పే దాన్ని దేవుడు దేవా లేదు ఇవ్వలేనని చెప్పి నువ్వు పట్టుకుంటున్నావేమో. ఐ వాంట్ యూ టు గివ్ ఇట్ అవుట్. ఎందుకు? ధనం ఎందుకు ఇవ్వాలండి? ఏమైనా ఇవ్వచ్చు కదా. ఏమైనా ఇవ్వచ్చు, కానీ ధనం ఎందుకు ఇవ్వమని చెప్తున్నాను తెలుసా? ధనం ఇచ్చినట్లయితే నీ యొక్క శ్రమని ఆటోమేటిక్గా ఇస్తున్నావు. ఎలాగ పాస్టర్ గారు? ఎంతో శ్రమ పడితే కానీ ఆ ధనం నీకు రాలేదు. ఆ ధనాన్ని ఇస్తున్నావు,
శ్రమనిస్తున్నావో, అందుకే దేవుడు అంటున్నాడు ఇచ్చి చూడు అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, లెట్స్ ఆల్ కలెక్ట్ అవర్ ఆఫరింగ్స్. మన యొక్క కానుకలను మనం చేతిలో పట్టుకుందాం. ఐ థింక్ దిస్ ద బెస్ట్ టైం ఫర్ అస్ టు గివ్ అవర్ ఆఫరింగ్స్. అందరూ కూడా మన యొక్క కానుకలను చేతిలో పట్టుకుందాము. మనము దేవుని వైపు మన యొక్క మనసును తిప్పుదాము. ఇక్కడ స్కానర్ వేయండి. ఎవరైతే ఫోన్స్ ద్వారా ఇద్దాం అనుకుంటున్నారో, టైప్ ఇన్ దట్ ఆఫరింగ్ అండ్ హోల్డ్ ఆన్, డోంట్ సెండ్ యెట్. ఇంకా పంపొద్దు, అప్పుడే పంపొద్దు. ప్రార్థన చేద్దాం, ప్రార్థిద్దాము, ఆరాధించిన తర్వాత అప్పుడు పంపుదాం. డోంట్ సెండ్ యెట్. ఓకే, మీ చేతిలోనే, ఒకవేళ క్యాష్ ఇస్తున్నట్లయితే మీ చేతిలోనే ఆ యొక్క ఆఫరింగ్ని పట్టుకోండి. డోంట్ గివ్ యెట్, బికాస్ బిఫోర్ వి గివ్ we worship. Before we give, we worship. Before we give, we worship. ఈ రాత్రి వేళ దేవుడు అంటున్నాడు, there's somebody who wants to give what he has been holding for too long. అది నీ యొక్క వేదన అవ్వచ్చు. I think it's a cry. Somebody is crying here for too long. ఆ హృదయంలో ఆ వేదన, దుఃఖము ఎప్పటి నుండో ఉండిపోయింది. God is saying, give it up for me tonight. ఈ రాత్రి దాన్ని విడిచిపెట్టి, దాన్ని వదిలేసేయి అంటున్నాడు. దాన్ని ఇవ్వు అంటున్నాడు. బిఫోర్ యు గివ్ మనీ, గివ్ హిమ్ యువర్ ఎమోషనల్ బాండేజ్. ఈ రాత్రి వేళ ఆయనకి నీవు ధనాన్ని ఇచ్చే ముందు, కానుకిచ్చే ముందు, ఈ రాత్రి నువ్వు నీ యొక్క దుఃఖాన్ని ఇవ్వు. ఈ రాత్రి నీ యొక్క భారాన్ని దించు. నీ భారాన్ని తొలగించు. God is saying, give me your heart. నీ హృదయాన్ని ఇవ్వు, నీ తలంపుల్ని ఇవ్వు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం రాజా. దేవ రాత్రిపూట ప్రభువా, మేము ఇలా కూడి ప్రభువా, ఈ ఉపవాస ప్రార్థనలో ఉండేటువంటి శక్తిని మేము తెలుసుకుంటుండగా, దేవ ఉపవాస ప్రార్థనలో ఉండేటువంటి బలాన్ని ప్రభువా, దేవా అది మాకు ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని మేము ఎలాగ వాడాలి, దాన్ని మేము ఎలాగ పెంపొందించుకోవాలో మేము తెలుసుకుంటుండగా, ప్రభువా నీ కార్యము మా జీవితంలో చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ఇప్పుడు మేము ఇస్తుంటుండగా మా కానుకలను స్వీకరించమని ప్రార్థిస్తున్నాం. లార్డ్, we humbly give, oh Father. We humbly give. We thank you, Father. In Jesus' name we ask and pray. Amen. కానుకలు ఆ యొక్క కవర్ మీ దగ్గరకు వస్తుంటుండగా దాంట్లో మీరు వేయచ్చు. అదర్వైజ్ యూ క్యాన్ ఫీల్ ఫ్రీ టు స్కాన్ దిస్ అండ్ గివ్ దట్ మనీ టు గాడ్, గివ్ దట్ ఆఫరింగ్ టు గాడ్. దేవునికి ఆ యొక్క కానుకలను మనము అర్పిద్దాము. అర్పించిన తర్వాత కూడా లెట్స్ ఆల్ స్టాండ్ ఇన్ ప్రేయర్. మనం ప్రార్థనలోనే ఉందాము. ఈ రాత్రి వేళ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో ఆ యొక్క బంధకాలను విరగొట్టబోతున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు గొప్ప క్రియలు చేయబోతున్నాడు. ఎలా చేయబోతున్నాడు? నీ కంటికి కనబడదు, చెవికి వినపడదు, కానీ నీ జీవితంలో ఆ మార్పు జరుగునుగాక. ఈ రాత్రి వేళ దేవుడు నీ యొక్క అస్వస్థతను తొలగించబోతున్నాడు. ఈ రాత్రి వేళ దేవుడు నీ యొక్క జీవితంలో ఆ యొక్క ప్రతి అబద్ధాన్ని ఆయన తొలగించబోతున్నాడు. ఈ రాత్రి దేవుని జీవితంలో ప్రతి గొప్ప కార్యము ఏదైతే నువ్వు అసాధ్యం అని చెప్పి అనుకున్నావో, ఈ రాత్రి వేళ, ఈ రాత్రి పూట దేవుడు ఆ యొక్క కాడిని, ఆ యొక్క బంధకమును యేసు నామములో లయపరచబోతున్నాడు. ఎందుకంటే అపవాదికి నీ పైన ఇక ఏ మాత్రము అధికారము లేదు. అపవాదికి నీ పైన ఏ మాత్రము అధికారము లేదు. అధికారము ఉన్నది దేవాది దేవునికి, యాహువేకి మాత్రమే. ఆ యొక్క అధికారం ఉన్నది నీ యొక్క సర్వోన్నతుడికి, నీ యొక్క బలమైనటువంటి వాడికి మాత్రమే. ఆ యొక్క అపవాది యొక్క ప్రతి కార్యము, ప్రతి తంత్రము యేసు నామములో లయపరుస్తున్నాము రాజా. వి డిక్లేర్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ ఫాదర్. యేసు రాజు రాత్రి వేళ ప్రభువా, ప్రతి స్వరమునైనా నేను ఆరాధిస్తుంటుండగా, దేవా ప్రతి కంఠమునైనా దేవా నేను దీవిస్తుంటుండగా, దేవాని యొక్క కార్యాల ప్రభువా మా మధ్యను జరిగించబోతున్నది వందనాలునైనా. దేవా ప్రతి బంధకము యేసు నామములో తెంపబడును గాక. దేవా అది ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అవ్వచ్చు. లెట్ దాట్ బి వాట్ ఎవర్ ఆఫ్ ఫాదర్. దేవా కొంతమందికి రిలేషన్షిప్స్ ఇష్యూస్ అవ్వచ్చు,
దేవా కొంతమందికి కోపం అవ్వచ్చునైనా. దేవా యేసు నామములో ప్రతి బంధకమును యేసు నామములో తెంచుతున్నాం నైనా. దేవ ఈ రాత్రి వేళ ప్రభువా, దేవ కన్నీరు కారబోతుంది. దేవ ఈ రాత్రి నైనా హృదయాలు విరగొట్టబడుతున్నాయి నైనా. దేవ ఈ రాత్రి వేళ ప్రభువా, దేవ నీ కార్యాలు జరగబోతున్నాయి ప్రభువా. నీ యొక్క శక్తిని మేము అనుభవించబోతున్నాము, నీ యొక్క బలమును మేము అనుభవించబోతున్నాము, నీ కార్యాలను మేము చూడబోతున్నాము. నీ యొక్క గొప్ప క్రియలు, నీ గొప్ప క్రియలు, నీ గొప్ప క్రియలు యేసు నామములో జరుగును గాక. ప్రతి కోపము, ప్రతి బంధకము, ప్రతి శాపము, ప్రతి నామము, యేసుకు వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రతి నామము యేసు నామములో బంధింపబడును గాక. దేవా నీవు మాకు శక్తినిచ్చేవయ్యా, నీవు మాకు అధికారాన్ని ఇచ్చేవయ్యా. యేసు నామములో ఆ యొక్క బంధకము తెంపబడుతుంది రాజా. దేవా నీవునైనా మమ్మల్ని శక్తివంతులుగా చేయబోతున్నందుకు వందనాలు. దేవా ఈ సంవత్సరంలోనైనా ఈ 2026వ సంవత్సరం ప్రభువా, ఎన్నడూ చూడనటువంటి సంవత్సరముగా, దేవ ఎన్నడూ విననటువంటి సంవత్సరముగా 2026వ సంవత్సరాన్ని నీవు జరిగింపబోతున్నందుకు వందనాలు చేస్తున్నాం. Come on church, are you receiving the power of the Holy Spirit? Are you receiving the power of the Holy Spirit? There's going to be a breakthrough. There is going to be a breakthrough. There is going to be a breakthrough in the name of Jesus. In the name of Jesus. In the name of Jesus. There is a breakthrough that is happening. ఈ రాత్రి వేళ ఆ యొక్క కార్యము నీ జీవితంలో జరగబోతుంది. ఆ యొక్క బంధకము తెంపబోతుంది, ఆ యొక్క బంధకము విరగొట్టబడుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము. ఈ రాత్రి నీ యొక్క నమ్మకం ఏంటి? ఈ రాత్రి నీ యొక్క విశ్వాసం ఏంటి? ఈ రాత్రి నీ యొక్క కోరిక ఏంటి? నీ యొక్క ఆశ ఏంటి? నీ యొక్క నిర్ణయం ఏంటి? నీ యొక్క తపన ఏంటి? ఈ రాత్రి వేళ అడుగుతావా? దేవా నా యొక్క బంధకాన్ని నీ ముందు పెడుతున్నాను, దేవా నా యొక్క భారమును నీ ముందు పెడుతున్నాను, దేవా నా యొక్క హృదయాన్ని నీ ముందు పెడుతున్నాను రాజా. Come on church, don't be silent, just give him the praise and the glory and the honor. ఎందుకంటే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క 2 చేతులు పైకెత్తి దేవునికి పరలోకం వైపు చాపుతూ దేవుని చెప్తావా? దేవానికి సమర్పిస్తున్నానయ్యా, దేవానికి సమర్పిస్తున్నానయ్యా, నా యొక్క హృదయాన్ని సమర్పిస్తున్నాను రాజా. దేవా నా యొక్క బంధకాలను సమర్పిస్తున్నాను రాజా. దేవా నీకు ప్రభువా, దేవా నా యొక్క కన్నీరు ఇస్తున్నాను రాజా. దేవా నీకునైనా నా యొక్క ప్రార్థన, నీకేనైనా నా యొక్క స్వరము, నీకే నేను అర్పిస్తున్నాను రాజా. yes Yahweh Rapha Elohim Shaddai Yireh Adonai కనపరచబడును. Rapha, Elohim, Elohim, Shaddai, Yireh, Adonai, కనపరచబడును. Yahweh,
గణపరచుమయ్యా, నీ గొప్ప కార్యాలు చేయుమయ్యా. పురికొల్పున విశ్వాసం ఈ స్థలములో నీ మహిమను గణపరచుమయ్యా, నీ గొప్ప కార్యాలు చేయుమయ్యా. పురికొల్పున విశ్వాసం యావే యావే రాఫా ఎలోహీం ఎలోహీం షడాయ్ షడాయ్ ఈరే ఈరే అదోనాయ్ గణపరచబడును యావే యావే. దేవా నీ కార్యాలు మా జీవితంలో జరిగింప చేయము రాజా. దేవా నీ శక్తిని ప్రభావము, దేవా నీ సన్నిధిని మా మధ్యన బలంగా ప్రకాశవంతము చేయమైన దేవా నీ సన్నిధిలో ప్రభువా మేము మునుగుతుండగా దేవా నీ కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాము, నీ కార్యాలు మాలో చేయమని ప్రార్థిస్తున్నాము. బిగ్గరగా చెప్పడంలో దేవుని యొక్క నామాన్ని కనపడతామా? నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. బిగ్గరగా స్తోత్రించి ఆయనకు వందనాలు చెల్లిద్దామా? ఓ యేసయ్యా, రాత్రి ప్రభువా నీ కార్యాలు మాలో జరిగిస్తున్నందుకు, నీ కార్యాలు మాలో నెరవేరుస్తున్నందుకు దేవా మా యొక్క హృదయాన్ని, మా యొక్క మనస్సును, మా యొక్క కోరికలను, మా యొక్క నిర్ణయాలను, మా యొక్క ఇచ్ఛను నీ ముందు పెడుతున్నాము రాజు. Tonight God is going to break it in Jesus' name. ఈ రాత్రి ప్రభువా ప్రతి శాపము, పితరులను వస్తున్న ప్రతి శాపము యేసు నామములో లయపరుస్తున్నాము దేవా. ఆ యొక్క ప్రతిఫలము లేనటువంటి ఆ యొక్క ఆత్మను యేసు నామములో లయపరుస్తున్నాము. దేవా ఈ రాత్రి ప్రభువా నీ వాగ్దానాన్ని పట్టుకుంటున్నాను దేవా. అపవాది యొక్క ప్రతి బంధకమును యేసు నామములో బంధిస్తున్నాము. every thought in Jesus name, every thought of Father, every thought is gone in Jesus name. దేవా ఈ స్థలంలో నీ మహిమను దేవా, నీ యొక్క మహిమను, నీ యొక్క ఘనతను, నీ యొక్క ప్రభావమును నాయనా
మేము పొందుకుని ఈ రాత్రి వేళ ప్రభువా, ఈ స్థలం నుండి మేము బయటకు అడుగు పెడుతున్నప్పుడు ప్రభువా, నీ యొక్క ఘనతతో మేము అడుగు పెట్టడానికి, నీ యొక్క విజయోత్సవంతో మేము అడుగు పెట్టడానికి, ప్రతి బంధకమును తెంచబడినటువంటి జీవితంగా మేము మార్చివేయబడి మేము ముందుకు అడుగు వేయడానికి ప్రభువా, దేవ నీ యొక్క కార్యాలు చేస్తూ నీ యొక్క ఘనాన్ని ప్రభువా, దేవ నీ వైపునైనా మా యొక్క స్వరాన్ని దేవ హెచ్చిస్తూ, నీ వైపు మా యొక్క స్తోత్రాలు అర్పిస్తూ ప్రభువా, దేవ విజయోత్సవంగా, దేవ విజయంతోనైనా, దేవ ఈ యొక్క ప్రాంగణం నుండి నీ యొక్క సన్నిధితో, నీ దేవదూతలతోనైనా మేము బయటకు అడుగు పెడుతుంటుండగా, దేవ అపవాది యొక్క ప్రతి తంత్రమును, ప్రతి ఆలోచనను యేసు నామములో లయపరుస్తూ, ప్రతి చీకటి శక్తిని, దేవ ప్రతి భయాన్ని, ప్రతి ఆందోళనను, ప్రతి చింతను యేసు నామములో లయపరుస్తున్నాము రాజా. దేవ యేసు నామములో లయపరుస్తున్నామయ్యా. దేవ ప్రతి శాపమునకు యేసు నామములో ఓటమిని ప్రకటిస్తున్నాము రాజా. దేవ ప్రతి హృదయం పైన, ప్రతి జీవితం పైన, ప్రతి శరీరం పైన, దేవ ప్రతి దేహం పైన, ప్రతి మనసు పైన దేవ యేసు యొక్క ముద్రను స్థాపింపజేయబోతున్నాము రాజా. ఈ సంవత్సరమైనా ఒక నూతన సంవత్సరముగా, ఒక నూతన ప్రారంభముగా, ఒక నూతన కార్యముతో, ఒక నూతన క్రియతో దేవ ఇదిగో నీ ఒక నూతన క్రియ చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. దేవ నూతన అభిషేకము, నూతన తైలము, నూతన జీవము, నూతన నీరు, నూతన నీరు, నూతన నీరు ప్రభువా, a fresh water into our lives, oh Father, a fresh thing, a new thing is about to happen. బిగ్గరగా చప్పట్లు కొట్టి నమ్ముదామా? మనము దేవునికి చెప్దామా? దేవా నూతన కార్యాలు నీవు నాలో చేయబోతున్నావు. ఇంకా బిగ్గరగా come on church, just give him the praise. మార్చివేయబడుతున్నాయి. ఎందుకంటే మేము నమ్మేది మా శక్తిలో కాదు, నీ శక్తిలో, నీ బలములో, నీ ప్రభావముతో, నీ అడుగులు మేము ముందుకు వేయబోతున్నాం రాజా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్తాం దగ్గరగా ఆమేన్. 3 సార్లు చెప్తాము ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడయుడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.